హాయ్ గాయ్స్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మండే శివునికి స్పెషల్ పూజ చేసేయాలి. సో మండే నైవేద్యం కూడా చేస్తాం. మీకు ఆ 4 మండేస్ నైవేద్యం వీడియోస్ వస్తాయి. ఇది ఫస్ట్ మండే కాబట్టి ఇప్పుడైతే దూద్ కా ఖీర్ చేస్తున్నాం. సో రెసిపీ చూద్దాం రండి. 5 to 6 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకోవాలి గైస్. మనం నెయ్యి ఎంత తీసుకుంటే ఫ్లేవర్ మనకు అంత మంచిగా వస్తుంది. సో ఇక దాంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న కాజు, బాదం, కిస్మిస్, ఇంకా చిరంజీ ఏదైతే అంటారో అది, అవన్నీ కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం నెయ్యిలా. ఇక ఈ ఇలైచీలు ఏదైతే ఉన్నాయో అది మనం అన్నం ఉరికేటప్పుడు వేసుకోవాలి గైస్. ఇది మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టాలి, గ్యాస్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇది కిస్మిస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అంటే ఉబ్బుతుంది కదా, అప్పుడు దాకా మనం రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏం రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అది మనం గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేయాలి. చూడొచ్చు, ఇప్పుడు నేను తీసిస్తున్నా అన్ని డ్రై ఫ్రూట్స్ ఇక తీసేయాలి. నాకు మంచి కలర్ వచ్చింది దానికి. ఇది మనకు పాయసంలో కానివ్వండి, దూద్ కా ఖీర్లో కానివ్వండి, హల్వాలో కానివ్వండి, ఫస్ట్ మనం నెయ్యిలో రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇన్ కేస్ పాయసం వీడియో కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా స్టైల్ పాయసం ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనము ఒక 20 minutes నానబెట్టుకున్న రైస్ అదే బౌల్లో మనం వేసుకోవాలి. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నామో దాంట్లోనే మనం రైస్ వేసుకోవాలి. ఇక అది వేసుకున్నాక నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నాను. ఏది ఉన్నా ఇక మిల్క్ తోటే రైస్ని మొత్తం కుక్ చేస్తాను. చూడొచ్చు, నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నాను. 1 glass ఆఫ్ రైస్కి హాఫ్ కన్నా తక్కువ నేను వాటర్ తీసుకున్నాను గైస్. మ్యాక్సిమం మొత్తం మిల్క్లోనే కుక్ చేస్తాను. అందుకనే దీనికి దూద్ కా ఖీర్ అని అంటారు గైస్. ఇది కొంచెం మంచిగా కుక్ అవ్వాలి. ఇక మధ్యలో వచ్చి కలుపుకోవాలి, ఎందుకంటే కింద మనకు మాడిపోతుంది అది త్వరగా, ఎందుకంటే మొత్తం పాల్లోనే ఉంటుంది కదా. సో మధ్యలో కలుపుతూ ఉండాలి. అది మనకు ఒక 20 minutesలో రెడీ అయిపోతుంది. ఇక నేను ఇక్కడ 2.5 cup ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో మనం షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇక కలిపేయాలి గైస్. ఇది మనం ఎక్కువ కూడా ఇది చేయొద్దు, అంటే మిక్స్ చేయొద్దు, అన్నం మొత్తం ఇరిగిపోతుంది. చూడొచ్చు మీరు, షుగర్ వేసేసినాను. అది కొంచెం నెయ్యి అనేది మీద వస్తాకే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు సైడ్కి చూడొచ్చు మీరు, నెయ్యి అనేది మీదికి వచ్చింది కొంచెం. సో నేను అది ఏదైతే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నానో డ్రై ఫ్రూట్స్ అది దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసి ఇస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అట్లాంటి వీడియోసే మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ దూద్ కా ఖీర్ అనేది రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇది నేను టెంపుల్కి తీసుకెళ్లాల్సింది ఉంది, ఇంకా అదే చెప్తున్నాను నేను. అక్కడ ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి. అది మిల్క్ అనేది కొంచెం టైట్ అయితేకే మనం అది బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అది నాట్ ఓన్లీ ప్రసాదం లాగా, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా మనం ఇది చేసుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం దగ్గర అయితే తీసేయాలి గైస్. నెక్స్ట్ part 2 వస్తుంది మేము టెంపుల్కి వెళ్ళినది.